హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిక్కీ అండ్ ఐషు. ఈరోజు మనం ఒక స్పెషల్ చేయబోతున్నాం. ఇది ఒక కారం పొడి ఫర్ బ్రేక్ఫాస్ట్కి మనం యూజ్ చేయొచ్చు. చాలా హెల్తీగా అండ్ టేస్టీగా చేద్దాం. దీనికోసం ఫ్రెష్ కరివేపాకు తీసుకోండి, మంచిగా కడిగి ఆరబెట్టండి. అలాగే దీన్ని ఇంకా హెల్తీగా చేయడం కోసం మనం మునగాకు తీసుకుందాం. కడిగి నీడలో ఫ్యాన్ కింద మన ఇంట్లోనే ఆరబెట్టేయండి. ఆరబెట్టాక దీనికోసం కావాల్సిన వస్తువులు: వెల్లుల్లిపాయి, రెడ్ చిల్లీస్, అవిసె గింజలు, నువ్వులు, నల్ల నువ్వులు వాడుతున్నాం మనం హెల్తీ కోసం, అండ్ కొంచెం జీలకర్ర. పాన్ తీసుకుని ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక మన ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేద్దాం. మనం ఫ్యాన్ కింద ఆరాయి కదా మన ఆకులు, మన కరివేపాకు. సో ఇప్పుడు కడాయి వేడెక్కాక మన ఎండుమిరపకాయలు కాస్త మంచి కలర్ వచ్చే వరకు ఒక 2 minutes మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొన్ని ధనియాలు, ఒక 2 tablespoons అరౌండ్ ఆఫ్ ధనియాలు వేసి ఫ్రై చేసుకోవాలి. అవి కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో నల్ల నువ్వులు ఒక 2 spoons. యూజువల్లీ తెల్ల నువ్వులు యూజ్ చేస్తాము, బట్ హెల్తియర్ వర్షన్ నల్ల నువ్వులకి యూజ్ చేస్తున్నాము. ఓకే, ఇవి కూడా ఒక 2 minutes అలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి. ఫ్రై చేశాక ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టుకున్నాక ఇదే ప్యాన్లో ఒక 1 tablespoon ఆఫ్ ఆయిల్ వేసి మన మునగాకుని ఫ్రై చేసుకుందాం. లైట్గా కొంచెం మాయిశ్చర్ అంతా పోయి అవి కొంచెం క్రిస్పీనెస్ వచ్చేంత వరకు కొంచెం లైట్గా ఫ్రై చేసుకుందాం. ఎందుకంటే ఇది మనకి నిలువ ఉండాలి కదా, సో వాటర్ కంటెంట్ ఉండకూడదు. సో మనం డ్రైగా ఫ్రై చేసుకోవాలి. ఈ పొడి ఏంటంటే ఇప్పుడు మనం వింటున్నాం చాలా మునగాకు తింటే కాల్షియం ఉంది, దీంట్లో చాలా విటమిన్స్ ఉన్నాయి, సో మన హెల్త్కి చాలా మంచిది. సో మునగాకుని మన డైట్లో యాడ్ చేసుకుంటే మనకి విటమిన్స్ వచ్చేస్తాయి. అండ్ అది ఓన్లీ ప్లెయిన్గా తినాలంటే మనకు అంత నచ్చదు కదా. సో ఇలా కరివేపాకు అండ్ నువ్వులు అన్నితో వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా హ్యాపీగా తినేస్తారు. సో ఇది మనం పక్కన పెట్టుకుందాం. మళ్ళీ ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి కరివేపాకు వేస్తాం. ఇది మనకి టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. మనకి మార్నింగ్ స్కూల్ టైంకి చట్నీ చేసేంత టైం మనకు ఉండదు కదా. సో మనం ఇది పిల్లలకి అలవాటు చేస్తే వాళ్ళకి విటమిన్స్ వస్తాయి, ప్లస్ హెల్దీ కూడా. సో బాగుంటుంది, వాళ్ళకు నచ్చుతుంది, దే విల్ లైక్ ఇట్. ఇప్పుడు ఈ రెండు కొంచెం లైట్గా ఫ్రై అయ్యాయి కదా, ఇవి కొంచెం కరివేపాకు డ్రైగా ఫ్రై అవ్వాలి, మంచి క్రిస్పీ లాగా, సో దట్ పౌడర్ మనకి సాఫ్ట్గా వస్తుంది. సో ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్నాక ఇవి చల్లారనిద్దాం. ఓకే, అండ్ ఇదే ప్యాన్లో కొంచెం జీలకర్ర, చింతపండు కూడా వేసుకొని స్లైట్గా అలా జస్ట్ వేడి తగిలినట్టు ఫ్రై చేసుకుని ఇవి కూడా పక్కన పెట్టేసుకొని చల్లారనిద్దాం. కంప్లీట్గా చల్లారనిచ్చేసి మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో మనం అవిసె గింజలు కూడా యాడ్ చేస్తాం. ఒమేగా 3 ఇంకా మనకి హెల్త్కి చాలా మంచిది కదా, ఒమేగా 3 ఆయిల్ వస్తుంది. సో ఇవి కూడా ఇప్పుడు చాలా మన హెల్తీ థింగ్స్లో ఇది కూడా ఒకటి ఉంది. సో కాల్షియం, విటమిన్ డి అన్నీ బాగుంటాయి. సో మన ఒమేగా 3 కూడా మనకు వస్తుంది కాబట్టి అది కూడా యాడ్ చేస్తున్నాం. లైట్గా రోస్ట్ చేసుకోండి అవి కూడా. సో ఇవన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని ఫస్ట్ ఎండుమిర్చి వేసేసి ఒకసారి తిప్పి ధనియాలు, మెత్తగా అయ్యాక
ఇప్పుడు మన అవిసెలు అండ్ మన గ్రీన్ లీవ్స్ లెక్క కరివేపాకు అండ్ మునగాకు కూడా వేసేసి చింతపండు, జీలకర్ర అండ్ మన వెల్లుల్లిపాయలు చాలా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ఉప్పు, మేము రాక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాం. సో చూసుకొని ఉప్పు తగినంత మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. తక్కువైతే మళ్ళీ మనం వేసుకోవచ్చు. ఇప్పుడు వేసి మంచిగా మిక్సీ పట్టేసి చూడండి, బ్యూటిఫుల్ కరివేపాకు పొడి చట్నీకి సబ్స్టిట్యూట్గా చాలా బాగుంది. మీరు అందరు ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంది. నేను ఆల్రెడీ ట్రై చేశాను, చాలా బాగుంది. మీరు కూడా మీ ఇంట్లో మీరు అందరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి ఇలాంటివి డైట్లో ఇంక్లూడ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.